ఇది జీలుగా పచ్చిరొట్టె సాగు. ఈ పచ్చిరొట్టె సాగు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మన వానాకాలం వేసుకుంటాం, వానాకాలం మనకు వస్తుంది, ప్లస్ యాషింగ్ మనకు వస్తుంది. ఈ 2 సీజన్లకు ఒక 1 year వరకు పొలం జగతోనే ఉంటుంది. మొత్తం మనం వేసిన పంట కూడా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం జీలుగా వేసినప్పుడు నత్రజని పర్సెంటేజ్ అంటే యూరియా తక్కువ వేసుకోవాలి. యూరియా తక్కువ వేసుకొని రిమైనింగ్ మన మందులు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవి మన పచ్చి రొట్టె సాగు వేసినప్పుడు మినిమం ఒక భుజాల వరకు లేకపోతే నడుమ వరకు రాగానే దున్నాలి. ఈ దున్ని అప్పుడు మనం ఒక వారం రోజులు మొత్తం కుళ్ళబెట్టాలి. అంటే వారం రోజుల వరకు దీన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అప్పుడు ఇరువాలు దున్ని అప్పుడు నాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం మురగాలి. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ముదిరిపోయే వరకు ఉంచినాం అనుకో, దీంట్లో కట్టలు అట్నే ఉంటుంది. అది మనకి మురుగుతానికి కూడా మినిమం చాలా టైం పడుతుంది. అందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే మన లేతగా ఉన్నప్పుడే నడుల వరకు భుజాల వరకు రాగానే దున్నాలి. చిన్న పూత మీద ఉన్నప్పుడు దున్నితే చాలా యూజ్. ఇంకా పూత మీద ఉన్నప్పుడు దున్ని అప్పటికప్పుడు సాగు చేయాలి. ఇది సాగు చేయడం వల్ల రైతుకు చాలా లాభదాయకం. ఈ లాభదాయకంతో పాటు దిగుబడి కూడా మంచిగా ఎటువంటి పంట వేసుకున్నా కూడా దిగుబడి మంచిగా వస్తుంది. ముఖ్యంగా సౌట పొలాలలో చాలా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు జీలుగా వేసుకోవాలి. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చే కూడా అందుకే మనకి.